मेरा हाई హలో గాయ్స్, వెల్కమ్ టు తేజశ్రీ జర్నీ. ఫ్యూ డేస్ బ్యాక్ మా ఆఫీస్ వాళ్ళు టీమ్ అవుటింగ్ డిజర్ట్ సఫారీకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళడానికి మాకైతే బస్సెస్ అరేంజ్ చేశారండి. ఇలా బస్సులో ఎంజాయ్ చేసుకుంటూ హాయిగా డిజర్ట్ సఫారీకి అయితే వచ్చేసాం. మా ఆఫీస్ నుంచి డిజర్ట్ సఫారీ వెళ్ళడానికి 1 అవర్ అయితే పట్టిందండి నియర్గా. డిజర్ట్ సఫారీ అనేది దుబాయ్లోనే ఒక టూరిస్ట్ స్పాట్ అండి. ఇది ఎవ్రీడే చాలా మంది టూరిస్ట్ విజిట్ చేస్తూ ఉంటారు. బస్ దిగగానే ఇలా 4x4 కార్లో మమ్మల్ని అయితే రైడ్కి తీసుకెళ్లారండి. దీన్ని డ్యూన్ బ్యాషింగ్ అంటారు. అంటే కారు ఎక్కగానే అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఈ రైడ్ అయితే మాత్రం చాలా ఫన్ అండ్ అడ్వెంచరస్గా ఉంది. లైఫ్లో ఒక్కసారని ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలండి. అప్పుడే లైఫ్లో ఒక మంచి కిక్ ఉంటుంది. లేకపోతే లైఫ్లో మిగిలేది రస్క్ మాత్రమే. మేమైతే ఆఫీస్ ప్రొవైడెడ్ బస్సులో వెళ్ళామండి. అండ్ మా ప్యాకేజ్ కూడా మా ఆఫీస్ వాళ్ళే పెట్టారు. మాది వచ్చేసి యాక్చువల్గా VIP ప్యాకేజ్ అండి. ఇందులో మల్టిపుల్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసేసి హోమ్ పికప్ అండ్ హోమ్ డ్రాప్ చేస్తారండి. అది వచ్చేసేసి 75 AED. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక పికప్ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి పిక్ చేసుకుని మళ్ళీ మీరు అదే పికప్ పాయింట్లో డ్రాప్ చేస్తారు. అది మళ్ళీ మిమ్మల్ని బస్సులో తీసుకెళ్తారు. ఆ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసేసి 50 AED. ఇంకా VIP ప్యాకేజెస్ కూడా ఉంటాయండి. అవి అయితే వ్యారీ అవుతాయి. 500, 200 అలా ఉంటాయి. వాటిలో ఏంటంటే మీరు తీసుకున్న ప్యాకేజ్ని బట్టి ఫుడ్ అయితే మీ దగ్గరికి వచ్చి వాళ్ళే సర్వ్ చేస్తారు. లేకపోతే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా దాంతోపాటు సీట్ అరేంజ్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే మన పర్ఫార్మెన్స్ చూసేది డిస్టెన్స్ మారుతూ ఉంటుంది. అందరికైతే సేమ్ అవే యాక్టివిటీస్ అంటే అదే ఫుడ్ ఉంటాయండి. బట్ నార్మల్ ప్యాకేజెస్లో అయితే మన ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు పర్ఫార్మెన్సెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ అండ్ మీ బడ్జెట్ని బట్టి మీరైతే ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డ్యూన్ బ్యాషింగ్ అయిపోయిన తర్వాత మనం రావాల్సిన లొకేషన్కి అయితే వచ్చేసామండి. ఇలా రాగానే వాటర్ తాగేసి తిరగడం అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ వాటర్ అయితే అన్లిమిటెడ్. ఇంకా ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. క్వాడ్ బైకింగ్, హార్స్ రైడింగ్ అండ్ క్యామెల్ రైడింగ్ అండ్ ఇంకా శాండ్ బోటింగ్ అని చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. బైక్ రైడ్ వచ్చేసి 30 మినిట్స్కి 100 AED అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మనం ఇలా 30 మినిట్స్ ఈ సర్కిల్లో రైడ్ చేయొచ్చు. ఇక్కడైతే ఒక 10 మినిట్స్ తిరిగితే బోర్ కొట్టేస్తుంది. క్యామెల్ రైడ్ అయితే కాంప్లిమెంటరీ అండి. ఇలా ఒక 5 మినిట్స్ ఈ సర్కిల్లో ఒక రౌండ్ అయితే వేస్తారు. మనం ఇంకా దూరం కనుక వెళ్ళాలి అని అడిగితే 30 మినిట్స్కి 20 AED పే చేస్తే వాళ్ళు అలా కొంచెం దూరం రైడ్ తీసుకెళ్తారండి. మందు బాబులకి అయితే ఒక శుభవార్త, ఇందులో బార్ కూడా ఉంది. ఇక్కడ షాపింగ్ చేయడానికి షాప్స్ కూడా ఉన్నాయండి. రంగురంగుల ఒంటె బొమ్మలు, బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ ఎంత బాగున్నాయో చూడండి. దుబాయ్ షేక్స్ వేసుకొని అటైర్స్ కూడా అమ్ముతారండి ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ us. మీరు ఇచ్చే మోటివేషన్తో మరెన్నో ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో వీడియోస్ చేస్తామండి. అలాగే మీకు తెలియని మరెన్నో దుబాయ్ ముచ్చట్లు మీతో పంచుకుంటాం. సో ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ జర్నీ యూట్యూబ్ ఛానల్. మా ఆఫీస్ వాళ్ళు అయితే ఒక యాంకర్ని హైర్ చేసుకున్నారండి ఈరోజు ఈవెంట్ని కండక్ట్ చేయడానికి. అతనైతే మంచి మంచి యాక్టివిటీస్ ప్లాన్ చేశాడండి. ఫస్ట్ అయితే మా అందరి చేత వార్మప్ అయితే చేయించాడండి. Join please. You have to go and make your team. In your team there should be 6 members, so you will be the 7th one, and there should be 1 lady in each team. Okay, got it? जल्दी से जाइए, अपनी टीम बना के वापस इधर आइए क्विकली. 1, 2, 3. Captain returning first. We'll also choose the name of for your team. A good creative name for your team.
Jaldi se, okay? Creative name for your team. What is the name? Khalifa. 1160. 848 is the wrong answer. Pass. Huh? No. How many floors are there in Burj Khalifa? No. Stop this. You people are having some very awkward answers. Rules of this game, very easy. I have given you some stuff. Okay, using this stuff and whatever you have in the team, that stuff, don't take the desert setup. Whatever you have, the target is to make the highest tower. Highest tower. It later on we will name it Burj Khalifa. But with this stuff, paper hai, balloon hai, quick. ఇంకా ఫస్ట్ గేమ్ వచ్చేసేసి కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చాడండి. దాని ద్వారా హైయెస్ట్ టవర్ బిల్డ్ చేయాలంట. ఇంకా ఎవరి ఇంటెలిజెన్స్ వాళ్ళైతే యూజ్ చేసి టవర్స్ అయితే చేశారండి. And come this side. Come this side. 3, go! And we go. 3, 2, 1, stop! Now you have to stay there. Assessment will be there now. Now we will check the towers. And these two guys are there to jump from the tower. Very good. MashaAllah, first time I have seen towers like this. What is the name of this tower? It's 7-star Shalwar Kameez Tower. Very good. This tower, what happened to them? ये जंगल में monkey की तरह ऊपर चल गया यार. This is the Monkey Tower 101. And the clear winner. एक मिनट देखने दो जीता कौन है. Oh my God. They turned this game into much physical. It was a good effort. ఫైనల్గా విన్నర్స్ అయితే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ అయితే మన అందరి ఫేవరెట్ టగ్ ఆఫ్ వార్ కండక్ట్ చేశారండి. దీనికైతే 4 టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ 2 టీమ్స్కి ఒక రౌండ్ పెట్టారు. మళ్ళీ ఇంకొక 2 టీమ్స్కి ఇంకో రౌండ్ పెట్టి ఎవరైతే ఫస్ట్ టీం విన్నర్ సెకండ్ టీం విన్నర్తో మళ్ళీ కండక్ట్ చేశారండి. This side. Stay this side. Guys, stay this side. Stop. Pasha! Get some more power! Don't sit. This side, guys, this side. 3, 2, 1 is a good idea. Hey, guys! Stand up. Stop. Yeah! Stop. అండ్ ఈసారి గెలిచిన టీంలో మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. నెక్స్ట్ అయితే మన అందరి చైల్డ్హుడ్ ఫేవరెట్ జూట్ శాక్ బ్యాగ్ రేసింగ్ అండి. అదేనండి గోని సంచులాట. ఈ ఆట చూడగానే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఒకసారి అలా రోల్ అయ్యాయండి. వీడేంటి అన్నీ చెప్తున్నాడు కానీ ఎక్కడ కనపడట్లేదు అనుకుంటున్నారా? వీడియో షూట్ చేసింది నేనేనండి. అంటే మీ అందరికీ ఒక మంచి కంటెంట్ తీసుకురావాలని చెప్పి ఈ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత స్నాక్స్ అయితే స్టార్ట్ చేశారండి. స్నాక్స్కి అయితే చికెన్ షవర్మా, వెజ్ రోల్ అండ్ సమోసా అయితే ఇచ్చారండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ స్నాక్స్ అలా సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటూ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. మళ్ళీ అయితే ఈవెంట్ స్టార్ట్ చేశారండి. ఈ గేమ్ వచ్చేసి 2 మెంబర్స్ ఒక టీం అండి. ఒకళ్ళేమో అలా స్టాండింగ్ ఓవేషన్లు ఉంటారు, ఇంకొకరు వచ్చేసేసి రన్నింగ్ చేస్తూ క్లిప్స్ తీసుకొచ్చి వాళ్ళ తలపైన పెట్టాలి. ఎవరైతే ఎక్కువ క్లిప్స్ పెడతారో వాళ్ళ టీం గెలిచినట్టు. But what you were doing? Hey! Very good, man. 13-40. This team, who was your partner? Very good, mashallah. Sir, बाद में आता हूँ. Okay, please hold it. Ma'am, can you help and take out her clips? And then she will help to take out your clips. 13. Still the winning team. And ma'am, give her the bag and you please remove the clips.
well done. Okay, now my favorite personalities are, what's your name? Praveen sir. Oh, mashallah. NASA scientist, right? 1, 2, 3. Let's hear, actually very difficult to speak the clip. 4, 5, 6, 7, 8, 9, 10 and 11. One more. Yeah, you always reminding me. Okay, 12. Right? ఈ గేమ్ వచ్చేసి 2 టీమ్స్ మధ్య జరిగిందండి. టీం నుంచి 1 by 1 అయితే వెళ్ళి వాటర్ని ఒక కంటైనర్ నుంచి ఇంకొక కంటైనర్కి ట్రాన్స్ఫర్ చేయాలండి విత్ ద హెల్ప్ ఆఫ్ స్పాంజ్. ఎవరైతే ఎక్కువ కంటైనర్లో వాటర్ ఫిల్ చేస్తారో ఆ టీం విన్ అయినట్టు. Quick bounces are 2 and no, yes, did not said 1 and last, this quick guy, very good, mashallah. Oh my god, where is bringing this much water? And 1 and stop. So guys, this was which team? Anurag team, and this is Monsi team. Can you sit down now and see which team is having, and the winner is Anurag team. Very well done and very good effort, especially this guy, mashallah, quickest of all. Mr. Mahesh will also. ర్యాంప్ వాక్తో మా యాంకర్ ప్లాన్ చేసిన యాక్టివిటీస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా డిజర్ట్ సఫారీ అనగానే మనకు గుర్తొచ్చే బెల్లీ డ్యాన్స్, ఫైర్ షో, టెంపోరా డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇప్పుడైతే తానోరా డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూడండి అతను ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంకా ఈ పర్ఫార్మెన్స్ తర్వాత అయితే డిన్నర్ బఫెట్ కూడా స్టార్ట్ చేశారండి. చూసేయండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ. ఈ అవుటింగ్కి అయితే మేము రంజాన్ మంత్ స్టార్ట్ అవ్వక ముందు వెళ్ళామండి. ఈ రంజాన్ మంత్లో అయితే టైమింగ్స్ అయితే చేంజ్ అయ్యి ఉండొచ్చండి. ఇంకా బెల్లీ డ్యాన్స్ కూడా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు అయితే ముందే అడిగి తెలుసుకొని వెళ్ళండి అండి, లేకపోతే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదైతే ఫైర్ షో అండి. అతనైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు.
Guys, can I have a big round of applause, please, everyone? ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బెల్లీ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిందండి. చూసి ఎంజాయ్ చేసేయండి. ఇలా బెల్లీ డ్యాన్స్ అయిపోయాక అందరం అయితే ఇంకా తిరిగి ఇంటి మొహం పట్టామండి. ఈ విధంగా మా డే అయితే కంప్లీట్ అయింది. మా వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.